హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. వీడియో చేసే ముందుగా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళగానైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టమైన వీడియోలు ఫస్ట్ నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఇక్కడైతే ఇదిగండి, నిన్న వినాయక చవితి కదా, వినాయక చవితి రోజు ఉదయం అంతా నేను పూజలు అయితే చేసుకున్నాను. అలాగే ఇక నా సాయంత్రం అనమాట ఈరోజు, అంటే వినాయకుడిని పెట్టిన తర్వాత నేను మూడో రోజునైతే నిమగ్నం అయితే మా ఇంట్లోనే చేస్తాను. అలాంటిది ఇక వినాయకుడిని పెట్టిన తర్వాత మనం పూజ చేయకుండా ఉండకూడదనమాట. ఉదయం సాయంత్రం కంపల్సరీగా చెయ్యాలి. అందుకని నేను 2 రోజులు ఉంచుకున్న తర్వాత మూడో రోజు పూజ చేసి అప్పుడు నిమగ్నం అయితే చేస్తాను. ఏంటంటే 1 ఇయర్‌కి ఒకసారి వచ్చేది కదా! అప్పుడు ఏంటంటే అప్పుడు ఆ రోజే కొంతమంది ఏంటంటే ఆ రోజే పెట్టేసి ఆ రోజే సాయంత్రం కల్లా తీసేస్తారు. టెంపుల్‌లోనే ఇస్తారు. కానీ నేను అలాంటిది ఇంట్లో పూజ చేసుకుందామని ఇలాగే పూజ చేసిన వినాయకుడిని అయితే అట్టి పెట్టాననమాట. నిన్న ఫుల్ వీడియో అయితే చూసారు కదా! చాలా బాగా అయితే ఈ సంవత్సరం వినాయక చవితి అలాగే మా ఇంట్లో పండుగ అయితే చాలా బాగా అయితే జరుపుకున్నాము. అలాగే ఇప్పుడైతే టెంపుల్‌కి అయితే వెళ్తున్నాను. అక్కడ ఈరోజు పెద్ద బొమ్మ ఉంటుంది కదా! అదైతే ప్రతిష్ఠ అయితే చేస్తున్నారు. ఒకసారి మా రామాలయంలో ఈ ప్రతిష్ఠ కార్యక్రమం ఎలా జరిగింది, టెంపుల్‌కి వెళ్ళే ముందుగా పూజ అయితే చేసుకున్నాను. అందులో మనకి బుల్లి గణపతి అయితే ఉన్నాడు కదా! పూజ అయితే చేసుకున్నాను అనమాట. చాలా బాగుందనమాట. మా ఇల్లు కూడా చాలా కళగా ఉంది ఇలా వినాయకుడిని పెట్టిన తర్వాత. అలాగే ఈరోజు శనివారం కదా, అందుకని తులసి మాల అయితే వేశాను. ఈరోజు మాత్రమే గణేష్‌కి పత్రిలతో పాటు చిన్న తులసి దళం అయితే పెట్టచ్చు. ఇక మిగతా టయాలు అయితే పెట్టకూడదనమాట. ఈ వినాయకుడి చవితి రోజు మాత్రమే తులసి చిన్న దళం పెట్టినా కూడా స్వామికి చాలా ఇష్టం కదా, అమ్మవారి తులసి దళం. ఇప్పుడైతే పూజ మొత్తం అయిపోయింది. ఫైనల్గా హారతి ఇచ్చేసాను, దండం అయితే పెట్టుకున్నాను. శనివారం అందులో వినాయక చవితి 2 కలిసి రావడంతో చాలా బాగున్నాయి అనమాట. పూజ చేసుకోవడానికి కూడా బాగుంది. అలాగే ఇక్కడైతే చూసారా, ఉదయం ప్రతిష్ఠ అయితే చిన్న వినాయకుడిని అయితే మా ఇంట్లో పెట్టుకున్నాను కదా, చాలా క్యూట్గా బాగున్నాడు అనమాట. పూజ అయితే చూడండి, పూజ గదికి చాలా అలంకరణ అయితే వచ్చింది. ఇంట్లో మనకి ఇలా పూజ చేసుకోవటం వల్ల చాలా మంచిది, నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను అనమాట. అలాగే మట్టి గణపతిని చేసుకోవటం వల్ల మనకి చాలా మంచిది. మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. స్వామిని ఇంట్లో పెట్టుకున్నాం కదా, అందుకని ఈ రోజు అయితే కదిలించలేదన్నమాట. రేపు కూడా ఉంచుకొని సోమవారం రోజు మూడో రోజు అవుతుంది కదా, అప్పుడైతే నిమగ్నం అయితే చేస్తాము, ఇంటి దగ్గరే చేస్తాము. అంటే మూడో రోజున. అలాగే ఇప్పుడైతే పూజ అయితే చూసారు కదా ఎలా చేశానో, చాలా బాగుంది. ఈ 2 రోజులు అయితే పూజ అయితే చేసుకుంటాను అనమాట. చాలా బాగుంటది. వినాయకుడు ఉంటే ఇంట్లో చాలా గ్రీనరీగా, ఇంకా మన పూజ మందిరంకి చాలా కాలం వచ్చిందనమాట. ఇప్పుడైతే అంటే ఉదయం అయితే చేసుకున్నాను, మళ్ళీ ఈ పూట కూడా చేసుకున్నాను. వినాయకుడిని పెట్టిన తర్వాత ఖచ్చితంగా మనం నిమగ్నం చేసిన దాకా ఖచ్చితంగా పూజ అయితే చేసుకోవాలి. ఆ రోజు నేను సాయంత్రం ప్రతిరోజు అయితే చేస్తాను. అలాగే పండగలు అప్పుడైతే ఉదయం సాయంత్రం అయితే చేస్తాను. ఇక వినాయకుడిని పెట్టాను కదా, అందుకని కంపల్సరీగా పూజ చేసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడైతే టెంపుల్లో వినాయకుడిని అయితే పెట్టుంది, అక్కడైతే ప్రతిష్ఠ అయితే జరుగుతుంది. అక్కడికి అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మా ఊర్లో వినాయకుడు ప్రతిష్ఠ ఎలా చేస్తున్నారు, ఎలా ఉన్నాడు వినాయకుడు, అదైతే చూపిస్తాను. ఇప్పుడైతే బయలుదేరి అయితే వెళ్తున్నాను. పూజ అయితే చేశాను కదా, కొద్దిగా సేపు ఉండి అప్పుడైతే వెళ్తాను అనమాట. పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి మా పూజా మందిరం అయితే చూడండి, బుల్లి గణపతి ఇక్కడైతే చాలా నిండుగా కళకళలాడుతూ ఉన్నాడు కదా. అందుకే నేను ఈరోజు నిమగ్నం చేయడానికి అయితే ప్రాణం అప్పలేదు అనమాట. నాకు 2 డేస్ నేను పూజ చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే చేస్తాను. అది కూడా ఒక వీడియో చేస్తాను, నిమగ్నం వీడియో. ఇక్కడైతే చూడండి, పూజ చేసుకున్న తర్వాత డైలీ వారి పటాలు, అలాగే ఈ షెల్ఫ్ అయితే ప్రత్యేకంగా నేను ఇలా వినాయక చవితి అప్పుడు వినాయకుడిని పెట్టుకోవడానికి ఈ షెల్ఫ్ అయితే కట్టించుకున్నాను. ఇప్పుడైతే పూజ మొత్తం అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్కి రాగానే దండం పెట్టుకొని స్వామికి చుట్టూ ఒక చుట్టూ అయితే తిరిగి ఇప్పుడైతే లోపలైతే కూర్చున్న తర్వాత ఇక్కడైతే ప్రతిష్ఠ అయితే మేము వచ్చేసరికి సగం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడైతే విగ్రహ దాతలు అనమాట, వీళ్ళ చేత అయితే పూజ అయితే చేపిస్తున్నాడు పూజారి గారు. ఇక్కడ నుంచి ఈ కార్యక్రమం ఎలా జరిగిందో చూడండి, చాలా బాగా అయితే జరిగింది. ఇప్పుడైతే స్వామివారి పూజ కోసం పూలు అయితే మాకు అందరికైతే ఇచ్చాడు. అవి మళ్ళీ తిరిగి రిటర్న్ అయితే ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః,
స్వామివారి పూజలో పాల్గొనేవాళ్ళు కంపల్సరీగా ఇలా గుంజళ్ళైతే తీయాలి. అందుకే పూజారి గారైతే చెప్పారు. ఈ గుంజలు తీయడం అయిపోయిన తర్వాత స్వామివారికి మగవాళ్ళు సాష్టాంగ నమస్కారం అయితే చేయాలి. ఆడవాళ్ళుగానైతే మోకాళ్ళ మీద ఇలా నమస్కారం అయితే చేయాలని చెప్తే అలా అయితే చేశారు. విన్నారు కదా పూజారి గారు ఏం చెప్పాడు. వినాయకుడు కథ వ్రత కథ వినేటప్పుడు కంపల్సరీగా అక్షంతలు అయితే చేతితోటి పట్టుకొని కూర్చోవాలంట. అప్పుడు కథ మొత్తం అయిపోయిన తర్వాత స్వామివారికి మళ్ళీ తిరిగి పంతులు గారికి అయితే అక్షంతలు అయితే ఇవ్వాలని చెప్పాడు. ఇప్పుడైతే కథ అయితే స్టార్ట్ చేశాడు. చాలా బాగా అయితే చెప్పాడు అనమాట. కథ అయితే అర్థమయ్యేలాగా. ఇప్పుడైతే మిగతా కార్యక్రమం అయితే చూడండి. కథ చెప్పడం అయిపోయిన తర్వాత ఫుల్ వీడియో అయితే చేయలేదనమాట నేను. ఎందుకంటే మళ్ళీ మీకు బోర్ కొట్టినట్టుగా ఉంటుంది కథ మొత్తం పెడితే. అందుకే కొంచెం అక్కడక్కడ క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఇక్కడైతే కథ మొత్తం అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత ఇక్కడైతే స్వామివారిని కూడా దర్శనం అయితే చేసుకుంటున్నారనమాట. రాముల వారిని, సీతమ్మ వారిని. అలాగే ఇక్కడైతే వినాయకుడికి అంటే ఈరోజు వినాయక స్వామి కాడికి ఏమేమి ప్రసాదాలు తీసుకొచ్చినాయి అన్నీ ఇక్కడైతే స్వామివారి దగ్గర పెట్టేసి ఇక్కడ పూజ అయితే చాలా బాగా అయితే జరుపుకున్నారనమాట. స్వామివారు అయితే చూడండి ఎంత కలగా చాలా బాగున్నాడు. అందులో రామాలయంలో ఈరోజు ప్రతిష్ఠ అయితే ఇలా అయితే చాలా బాగా అయితే జరుపుకున్నారు. ఇక్కడ స్వామివారి కోసం తీసుకొచ్చిన ప్రసాదాలు పులిహోర, అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన కుడుములు 2 రకాలు, అలాగే అరటిపళ్ళు, కారాసు ఇవన్నీ అయితే తీసుకొచ్చారు. హెల్దీ అయిన రాగి పిండితో చేసిన కుడులు అనమాట. నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయి. జీడిపప్పు వేసేసి అలా అయితే చేశారు. ఇక్కడైతే చేశారా బుల్లి వినాయకుళ్ళు అనమాట. అప్పుడే స్వామివారి దగ్గరికి అయితే వచ్చేసారనమాట. అంటే ఇంట్లో పూజ చేసుకుంటారు కదా, ఈరోజే తీసుకొచ్చి ఇక్కడ టెంపుల్లో అయితే పెట్టేశారనమాట. మేమైతే 2 డేస్ దాకా ఉంచుకున్న తర్వాత ఇంట్లో దగ్గరే నిమగ్నం అయితే చేస్తాము. అంటే మట్టి వినాయకుడు కదా, ఇవంటే కొనుక్కొచ్చినాయి కాబట్టి అలా ఉన్నాయి అనమాట. అంటే ఉంటాయి, మన ఇంట్లో మట్టి చేసినవి అయితే ఎక్కువసేపు అయితే ఉండవు కదా, అందుకే ఇంటి దగ్గర నిమగ్నం అయితే చేస్తాను. ఇక్కడైతే ఫైనల్గా పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడైతే అందరం ఇలా అక్షంతలు అయితే వేపించుకొని స్వామివారికి కొన్ని కానుకలు ధనం అయితే పెట్టుకుంటున్నాము. ఎలా ఉంది ఈరోజు మా ఊర్లో మా ఇంట్లో ఈ పూజా కార్యక్రమం చాలా బాగా అయితే జరుపుకున్నాము. ఇంతకన్నా హ్యాపీ డేస్ అయితే ఇంకొండ. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి మనోవాంఛాఫలసిద్ధిరస్తు ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు శుభం ఆయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీ భవ అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపసంహరణం శ్రీరామచంద్ర పావనం శుభం ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు మనోవాంఛాఫలసిద్ధిరస్తు ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు ఐశ్వర్యాభివృద్ధిరస్తు మనోవాంఛాఫలసిద్ధిరస్తు ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు దీర్ఘసుమంగళీ భవ ఆయుష్మాన్ భవ సద్విద్యా ప్రాప్తిరస్తు కాలముహరణం సర్వవ్యాధి శ్రీరామచంద్ర పాదోదకం పావనం శుభం స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడైతే తులసి దళం అయితే తీసుకుని ఇప్పుడైతే ఇదిగండి ఇక్కడైతే అందరం వరుసగా అయితే కూర్చున్నారనమాట. మా రామాలయం ఎలా ఉంది, నచ్చిందా? మీకైతే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, చాలా బాగుంటుంది.
అందరం ఏందంటే ప్రతిసారి ఇలా మా ఫెస్టివల్ వచ్చినప్పుడు, అలాగే ప్రతి శనివారం, మంగళవారం మా రామాలయంలో అయితే ఇలా భజనలైతే జరుగుతాయి. కాకపోతే నేను ఏదో ఒక పని మీద ఉండటం వలన రాలేకపోతున్నాననమాట. కంపల్సరీగా ఇలాంటి పండగలప్పుడు ఖచ్చితంగా అయితే వస్తాను. అలాగే వచ్చానంటే ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాననమాట. అందరూ పిల్లలందరూ ఇలా అయితే కూర్చున్నారు. వినాయక చవితి అంటేనే పిల్లలకి చాలా ఇష్టం. వినాయకుడే కాకుండా రామాలయంలో భజనలు చేసే టీం కూడా మాకు 2 టీములైతే ఉన్నాయన్నమాట. పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు. పెద్దవాళ్ళ కన్నా చిన్న పిల్లలు ఎక్కువగా పాటలైతే పాడుతూ ఉంటారు. ఎప్పుడు నేను కనీసం వాళ్ళు భజనలు చేసేటప్పుడు ఒక వీడియో ఏమన్నా తీద్దాం అనుకుంటాను. కాకపోతే నేనే రావట్లేదనమాట. ఇప్పుడైతే ఇదిగోండి ఫైనల్‌గా అందరూ ఇలా అయితే ఒక రౌండ్‌గా ఇలా అయితే కూర్చున్నారు. నాకైతే ప్లేస్ లేక బయట సైడ్ అయితే కూర్చున్నాననమాట. ఈరోజు ప్రసాదాలు, అలాగే స్వామివారి పూజ చాలా బాగా అయితే జరిగింది. మా రామాలయంలో ఈ గణపతి ప్రతిష్ఠ అయితే ఇలా జరిగింది. ఇంకా ఊరేగింపు అయితే చాలా బాగా అయితే జరుగుతుంది. ఇప్పుడైతే చూసారా టెంపుల్‌లో ఈ లైట్ అయితే చూడండి ఎంత కాంతులతోటి చాలా బాగుందనమాట. మా తమ్ముడు వాళ్ళు ఇప్పించారంట దీన్ని. నేను కూడా అంటే వచ్చినప్పుడు ఇంత పర్టిక్యులర్‌గా అయితే ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది. అంతకుముందుగా టెంపుల్ కట్టించినప్పుడు ఇంకోటైతే ఉండింది. ఇక నాదైతే కొంచెం అది పాడైపోయిందని మళ్ళీ ఇంకోటైతే ఉందనమాట. చాలా బాగుంది. టెంపుల్‌లో ఏదైనా చాలా కళగా ఉంటుంది కదా! ఇంకా కొంచెం వరండా ఇంకా పెంచటం వలన బాగుందనమాట. ఎంతమందొచ్చినా సరిపోతదనమాట. టెంపుల్‌లో చూడండి అందరూ ఈరోజు హ్యాపీ బర్త్‌డే లాగా వినాయకుడికి ఇలా అయితే బెలూన్స్ అయితే కట్టారు. మాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తానికి ఇప్పుడైతే పూజ అయితే పూర్తయిపోయింది. చూసారు కదా మా రామాలయంలో పూజ ఎలా అయిపోయిందో చాలా బాగా అయితే జరుగుతుంది. ఇక రేపటి నుంచి అయితే ఫుల్గా భజనలు అయితే జరుగుతాయి. ఇప్పుడైతే ఫైనల్గా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఏదే బాయ్ బాయ్. రేపటి నుంచి రోజు భజనలు అయితే అంటే ఊరేగింపు జరిగిన దాకా భజనలు అయితే జరుగుతాయి. ఇట్రా తల్లి మా చరణ్య, హర్షి పాప రేపటి నుంచి భజనలకి అయితే రావాలి. ఊరేగింపు అయితే చాలా బాగా అయితే చేస్తారు. ఊరేగింపు రోజు డీజే అంటే చాలా ఇష్టం అనమాట ప్రతి ఒక్కరికి. డీజే లేదే వినాయకుడైతే వెళ్ళాడు కదా ఊరేగింపుకి డీజే ఆ రోజైతే తీస్తాను. ఇక రోజు ఆ ఊరేగింపు దాకా భజనలు అయితే జరుగుతాయి. చాలా హ్యాపీగా ఈరోజైతే పూజ అయితే బాగా జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా, ఒకసారి అయితే చూపిస్తాను. అక్కడికి వెళ్ళేసి తిరుగుతుందా అక్క చూడ అటు తిరుగుతుందా లేదా తోక ఊడిపోతా ఉంది మా హర్షితక. అక్క చూడ అటు తిరుగుతుందా ఇంకా దండం పెట్టుకుని వెళ్ళిపోదాం. ఆంజనేయ స్వామి టెంపుల్ అలాగే రామాలయం దగ్గర ఒకే ప్లేస్లో మాకు ఇంకా ఇటు ఫంక్షన్ చేసుకోవడానికి చాలా బాగా ఖాళీ అయితే ఉంది. బాగుంటుంది. కొంచెం చిన్న లైట్లతో ఉంది కాబట్టి కొంచెం అలా అయితే ఉందన్నమాట. వెళ్తే తక్కువ అందరూ మొఖం కూడా కనిపించట్లేదు. భలే ఉంటుంది. ఎన్ని అడుగులు ఉంటాడో తెలియదు కానీ బాగుంటుంది అనమాట. ఆంజనేయ స్వామి దగ్గర కూడా ధనమైతే పెట్టాము. అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ మా ఊర్లోనే ఉంది. కాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో క్షేత్రానికి వెళ్ళినంత హ్యాపీగా అయితే ఉంటుంది అనమాట. క్షేత్రంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. చుట్టూ కాంపౌండ్ అయితే ఉంది. ఉందన్నమాట. లోపల నుంచి బయట నుంచి ఈ సైడ్ ఒక గేట్ అయితే ఉంటుంది. అలాగే ఈ సైడ్ అయితే గేట్ ఉంటుంది. ఇక నెట్ నుంచి రావడానికి అయితే లేదు. స్వామివారి కోసం ఈ స్థలం అంతా ఉంచేశారనమాట మా ఊరి పెద్దవాళ్ళు. అందుకే ఇదంతా స్వామివారి ప్రాంగణం అనమాట. నేను కుదిరినప్పుడు ఎప్పుడైనా పగలైతే ఒకసారి చూపిస్తాను. చాలా బాగుంటుంది అనమాట ప్లేస్ ఆ టెంపుల్కి. కాకపోతే ఇలా టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు ఏదో అంటే ఇందాక చెప్పాను కదా, చెప్పినట్టే ఏదో పెద్ద క్షేత్రానికి వచ్చినట్టు ఉంటుంది అనమాట. చాలా మనసుకి ప్రశాంతంగా చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. ఎక్కడైతే చూసారా ఇదిగో కంత్రిపిల్ల, ఇదిగో ఆంజనేయ స్వామికి సంబంధించింది ఒంటె స్వామివారి ఎదురుగా అయితే పెట్టారు. ఈరోజైతే ఇంతేనండి. ఈ వీడియో అయితే ఇంతటితోటి అయితే ఎండ్ చేస్తున్నాను. మొహం కూడా కనిపించట్లేదు. వీడియో అయితే ఇంతటితోటి అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదే చెప్పండి ఏదే
వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళుగానైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టమైన వీడియోలు అయితే మీరు చూడవచ్చు. Bye bye.